బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెరవలిలో ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. జ్యోతి స్కూల్కి చెందిన 25 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ఏటి గట్టిపై మలుపు తిప్పుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో వారికి చికిత్స అందిస్తున్నారు. స్థానిక హాస్పిటల్కు తరలించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనం సమాచారం తెలుసుకుందాం. అదిగో మన స్క్రీన్లో చూస్తున్నారు మీరు. ఏటిగట్టు వద్ద మలుపు తిప్పుతున్న సమయంలో ఒక్కసారిగా స్కూల్ బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. 25 మంది పిల్లలు ఉన్నారు. సుమారుగా 10 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. స్కూల్ బస్సు పూర్తిగా ఆ పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి దొర్లుకుంటూ వెళ్ళడాన్ని మీరు చూస్తున్నారు. స్థానికులు వచ్చి వెంటనే అక్కడ సహాయక చర్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, అంటే అక్కడ రోడ్ ఏమన్నా మరీ నేరోగా ఉందా, లేకపోతే ఎందుకు బస్సు బోల్తా పడింది? ప్రకాష్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? బస్సు బోల్తా పడ్డానికి కారణం ఏంటి? రెగ్యులర్గా వెళ్ళే రోడ్డే కదా అది. ఏదైనా రోడ్ నేరోగా ఉందా, ఇంకేదైనా సమస్య ఉందా అక్కడ? ఎందుకు జరిగింది అసలు? అలాగే చాలామంది గాయపడ్డట్లుగా తెలుస్తుంది. స్కూల్ పిల్లలు 10 మందికి పైగా. ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? పెరవల్ మండలం అలాగే తిప్పపమర్రు ఏటుగొట్టుపైన అయితే స్కూల్కి వెళ్తుంది. అలాగే జ్యోతి కాన్వెంట్ సంబంధించినటువంటి స్కూల్ బస్సు సుమారు అందులో 30 మంది పైగా పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ కూడా సరిగ్గా ఉదయకాల సమయంలో 9:30 ప్రాంతంలో స్కూల్ ఆ బస్సు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏటుగొట్టు కావడంతో అంటే సింగిల్ రోడ్డుగా వెళ్తుంటాయి అన్ని కూడా. ఏటుగొట్టు పైన ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా అప్రమత్తంగా మొత్తం అంతా కూడా డ్రైవింగ్ చేయాలి. అందులో అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు మాత్రమే ఈ యొక్క డ్రైవింగ్ చేయాలి ఏటుగొట్ల పైన. కానీ ఈ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్కడ మలుపు అతిపెద్ద ఏదైతే సరిగ్గా ఆ తిప్పమర్రు ఏటుగొట్టు సమీపంలోనే ఒక అతిపెద్ద మలుపు ఉంటుంది. పెరమలి మండలం నుంచి అలాగే స్కూల్కి వెళ్తున్నటువంటి ఏదైతే జ్యోతి కాన్వెంట్ కి నిత్యం కూడా అలాగే వెళ్తుంటారు. అక్కడైతే సరిగ్గా 9:30 ప్రాంతంలో ఆ టర్నింగ్ తిప్పే క్రమంలోనే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి అతివేగంగా డ్రైవ్ చేయడం వల్ల, డ్రైవర్ నిర్లక్ష్యంగానే వ్యవహరించడం వల్ల ఈ బోల్తా కొట్టినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ సంఘటన స్థలంలో 30 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. 30 మందిలో సరిగ్గా 10 మంది వరకు కూడా తీవ్ర అందులో ఇద్దరికైతే తలకు బలమైన గాయం అయినట్టుగా, మరొక ఇద్దరికి ఆ చేతులు ఫ్రాక్చర్ అయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా సమీపంలోనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి వైద్యం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నందు ప్రస్తుతం చూసుకుంటే ఉదయం 9:30 ఈ యొక్క 10 మధ్యలో ఈ యొక్క ప్రాంతంలో అప్పటికే స్కూల్ ఆలస్యమైపోయిందని కూడా పిల్లలు డ్రైవర్ అతివేగంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం తెలిసినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకున్న తమ పిల్లలకి ఏమైంది అనే లోపలనే చూసుకునే లోపలే కొంతమంది ఆ బస్సులోంచి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అందులో పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు బయటకు తీసి సమీపంలోని ఆ గాయాలైన వారిని అయితే సమీపంలో హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడ డ్రైవర్ ని కూడా హెచ్చరిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రధానంగా డ్రైవర్ అతివేగంగా ఎందుకు డ్రైవ్ చేసావు, ఆ గట్టు మీద ప్రమాదకరంగా ఉండేటువంటి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రకాష్? విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇప్పుడైతే జరిగిన ఘటనపై మొత్తం స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అక్కడ స్కూల్లో అంటే ఇప్పటికే సంఘటన స్థలానికి సంబంధించిన ఎస్ఐ కూడా చేరుకుని ఎవరైతే గాయపడినా వాళ్ళంతా హాస్పిటల్ తీసుకెళ్లిన నేపథ్యంలో హాస్పిటల్ కూడా తల్లిదండ్రులు అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన నేపథ్యంలోనే అసలు పిల్లలకు స్కూల్ యాజమాన్యంపై అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంత అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లను పెట్టుకోవాలి, ఇటువంటి డ్రైవర్లు పెట్టుకునేటువంటి స్కూల్ యాజమాన్యాలు పిల్లల ప్రాణాలు చేస్తారంటూ కూడా కొంతమంది స్థానికులు డ్రైవర్ పై కూడా రివర్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జ్యోతి స్కూల్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటే జరిగిన ప్రమాదంపై ఎటువంటి దీనిపై సమాధానం చెప్తారో తెలియజేసిన పరిస్థితి కనపడుతున్నది. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి ప్రాంతం. రోడ్డు కూడా చాలా సన్నగా ఉంటుంది. ఆ టర్నింగ్ సమయంలో ఒక్కసారిగా బస్సు బోల్తా పడ్డట్లుగా తెలుస్తోంది. అయితే 10 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం వారందరికీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థుల్ని తీసుకువెళ్ళేటువంటి బస్సు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది. గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం ఇలాంటివి. ఎన్నోసార్లు ఇలా బస్సులు బోల్తా పడడం, లేకపోతే ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్కి గురవడం లాంటివి మనం చూసాం. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. యాజమాన్యాలు ఈ విషయంలో డ్రైవర్లను కొంచెం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అంశానికి సంబంధించి ఏం విచారణ జరుగుతుంది, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి ఈ విషయం మీద. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఆ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. షాద్నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.